జగన్. కానీ జగన్ వాళ్ళ రౌడీజానికంటే ఈయన హయాంలో ఈయన ప్రభుత్వ రౌడీజం అంతకంటే ఎక్కువ చేస్తే విసుగు చెందారు జనం. ఏంటిది పద్ధతి అన్నటువంటి అది గ్రహించలేదు. అది గ్రహించకుండా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వీరుడు బుద్ధి చెప్పాడు, అచ్చన్నదిగో అప్పుడు అట్ట అన్నాడు, అందుకు ఇప్పుడు బుద్ధి చెప్పాడు అంటే బుద్ధి చెప్పడం చట్టపరంగా చేయాలి. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉదంతంలాగా జరగకూడదు. అది జరిగినప్పుడు ఏమైంది, పబ్లిక్ లో వీళ్ళు కనుక రోడ్డు మీద కనుక అట్లా వదిలేస్తే చాలా క్రూరంగా తయారవుతారు అనుకున్నారు, ఓడగొట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలోని కట్టర్ కార్యకర్తలు, ఆ రోజున వైసీపీలో కట్టర్ కార్యకర్తలు ఎట్లయితే జగన్ రెచ్చగొట్టారు, ఇప్పుడు లోకేష్ నీళ్లు రెచ్చగొడుతున్నారు. బాబు ఏమీ చేయట్లేదు. ఫలితం ఏమవుతున్నదంటే ప్రతి ఊర్లో కూడా ఓ రౌడీయిజం నడుస్తుంది. ఏదైతే మనం 70లు 85 మధ్యలో 70లు 2000 మధ్యలో జరిగినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, పోలీసులు చేష్టలుడికి చూడడం, ప్రభుత్వానికి బానిసల్లాగా పనిచేయడం, ఫ్యాక్షనిజం రౌడీయిజం నడి రోడ్డు మీద విచ్చలవిడిగా ప్రవర్తించడం, చంపినటువంటి వాడు చెప్పినోడికి అంటే చంపినోడు గనక అధికార పక్షమోడైతే వాడు ఎవరి పేరు చెప్తే వాడి మీద కేసు పెట్టడాలు, అలాగే చంపడాలు, నరకడాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇళ్ల మీదకి వెళ్ళడాలు, ఇలాంటి ఫ్యాక్షనిజపు కోరలు, రౌడీజపు కోరలు పోయి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్ళీ పాత రోజులకు వెళ్తోంది. పోలీసులు చేష్టలుడికి చూడటం, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయడం, ఈ రెండు ప్రమాదకరం. న్యాయ వ్యవస్థను తప్పుదో పట్టిస్తున్నారు వీళ్ళు పదే. అదే సందర్భంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారి తప్పేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు ధర్మం న్యాయం, ధర్మం దారి తప్పి